హాయ్ ఫ్రెండ్స్, రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో ఈరోజు తెలుసుకుందాం. ఇక అపూర్వ మాత్రం శారదను చేయి పట్టుకొని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక పూరి మాత్రం చాలా ఏడుస్తూ ఉంటుంది. అమ్మ, ఏంటమ్మా నిన్ను ఇలా చేస్తున్నారేంటి వీళ్ళు? అన్నయ్య అన్నయ్య ఎక్కడున్నాడు అనుకుంటూ ఇక వెంటనే పూరి గగన్కి కాల్ చేస్తూ ఉంటుంది. గగన్ కాల్ లిఫ్ట్ చేసి ఇక మాట్లాడుతూ ఉంటాడు. అన్నయ్య అన్నయ్య, ఏంటి పూరి, ఎందుకు టెన్షన్ పడుతున్నావు? అన్నయ్య, ఆ అపూర్వ అమ్మను తీసుకొని వెళ్ళింది. ఏంటి పూరి, ఏం మాట్లాడుతున్నావు? అపూర్వ అమ్మని ఎందుకు తీసుకొని వెళ్తుంది అని అడిగేసరికి ఇక వెంటనే గగన్ కూడా ఇక అపూర్వ దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక అప్పుడే ఇంటికి వెళ్ళిపోతూ ఉండగా ఇక మరోవైపేమో అపూర్వ ఎస్పీ సూర్యకు కాల్ చేసి, సూర్య, ఇప్పుడు శారద కూడా ఉంది. ఇప్పుడు శారద ముందు భూమి నిన్ను పెళ్లి చేసుకుంటా అని తను చెప్పాలి, కానీ శారద ఉన్నట్టు భూమికి తెలియదు. సో ఇప్పుడు ఎవరు లేరు అనుకొని భూమి చేసుకుంటా అని చెప్తుంది. ఒకవేళ శారద ఉన్న భూమి తడబడుతూ ఉంటుంది. సో నా ప్లాన్లో నేను ఉంటాను, నీ ప్లాన్లో నువ్వు ఉండు అనుకుంటూ ఇక అపూర్వ చెప్పగానే ఇక వెంటనే అప్పుడే సూర్య కూడా వస్తాడు. ఇక వెంటనే శరత్చంద్రతో మాట్లాడుతూ ఉంటాడు. ఇక వెంటనే ఎస్పీ సూర్య శరత్చంద్రతో, మామయ్య గారు, నేను భూమిని, ఏంటి భూమి అంటున్నారు, మళ్ళీ మామయ్య అని పిలుస్తున్నావేంటి సూర్య, ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని శరత్చంద్ర సీరియస్ కాగానే, సార్ మీరు సీరియస్ కాకండి, ఎందుకంటే నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటే నిన్ను మామయ్య అనే కదా పిలవాలి. సూర్య, ఏం మాట్లాడుతున్నావు? అవును సార్, నేను నీ కూతుర్ని ప్రేమిస్తున్నాను, అంతేకాదు నీ కూతురు కూడా నన్ను ప్రేమిస్తుంది. మీకు చెప్పలేక ఆ భూమి చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక నేనే ధైర్యం తెచ్చుకొని మీకు చెప్దామని ఇక్కడి దాకా వచ్చాను. సూర్య, పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావా? అయినా భూమి నిన్ను ప్రేమించడం ఏంటి? తన మనసులో ఇంకా ఎదవే ఉన్నాడు అనుకుంటూ ఇక వెంటనే శరత్చంద్ర చెప్పగానే, సార్ నేను చెప్తుంటే నమ్మట్లేదా? సర్లేండి, అందరి ముందు భూమితోటే చెప్పిస్తాను అనుకుంటూ ఇక వెంటనే భూమి భూమి అనుకుంటూ సూర్య పిలవగానే ఒకటేసారిగా భూమి చాలా టెన్షన్ పెడుతూ ఉంటుంది. ఏంటి సూర్య ఇప్పుడు వచ్చాడేంటి అనుకుంటూ ఇక మెల్లగా కిందికి రాగానే అందరూ నిల్చొని ఉంటారు. ఏంటి ఇప్పుడు సూర్య ఏం చేశాడు, అయ్యో అనుకుంటూ ఇక మెల్లిగా భయపడుకుంటూ కిందికి వస్తుంది. భూమి, ఏం టెన్షన్ పడకు భూమి, మన మ్యాటర్ అందరికీ చెప్పేశాను, ఇక నువ్వు ఎవరికి టెన్షన్ పడకు, ఎవరికి భయపడకు భూమి, ఇక నువ్వు ధైర్యంగా తెచ్చుకో అనుకుంటూ ఇక వెంటనే సూర్య చెప్పగానే ఇక భూమి మాత్రం తల కిందికి వేసుకొనే ఉంటుంది. ఇక అప్పుడే కేపి ఉండి, భూమి, ఏంటి భూమి, వీడు ఏం మాట్లాడుతున్నాడు, వానికి నీ స్టైల్లో గట్టి బుద్ధి చెప్పు అనుకుంటూ ఇక కేపీ చెప్పగానే ఇక భూమి మాత్రం అలానే తలదించుకొని ఉంటుంది. ఇక అప్పుడే కేపీకి కూడా డౌట్ వస్తుంది. భూమి, ఏంటి భూమి అలా ఉన్నావేంటి? సూర్య, నేను చెప్తుంది విను, భూమికి అలాంటి అలవాటు లేదు. తన మనసులో గగన్ మాత్రమే ఉన్నాడు, అదే నా కొడుకు మాత్రమే ఉన్నాడు, అంతకు మించి ఇంకా ఎవరిని ఊహించుకోదు, పెళ్ళి కూడా చేసుకోదు, మర్యాదగా ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపో అనుకుంటూ సీరియస్గా చెప్పగానే ఇక వెంటనే శరత్చంద్ర కూడా, కేపీ ఆగు కేపీ, చెప్పు సూర్య, ఇప్పుడు నీకు భూమిని పెళ్ళి చేసుకుంటావు కదా? అవును సార్, ఖచ్చితంగా పెళ్ళి చేసుకుంటాను, అంతేకాకుండా తనని మహారాణిలాగా చూసుకుంటాను, ప్రిన్సెస్ లాగా చూసుకుంటాను అనుకుంటూ ఇక చెప్పగానే ఇక కేపీకి మాత్రం చాలా కోపంగా ఉంటుంది. భూమి, ఏంటి భూమి, వీళ్ళంతా చెత్తగా మాట్లాడుతున్నాడు, నువ్వు ఏదొకటి సమాధానం చెప్పు అనుకుంటూ ఇక కేపీ ఫోర్స్ చేయగానే ఇక భూమి మాత్రం ఏడ్చుకుంటూ ఇక చెప్తూ ఉంటుంది. అవును మామయ్య, నేను సూర్యని పెళ్లి చేసుకోవాలని అనుకుంటూ చెప్పగానే ఒకటేసారిగా కేపీ మాత్రం కింద కూర్చోపోయి ఉంటాడు. అమ్మ భూమి, నువ్వేనమ్మా, నువ్వు అలా ఎందుకు మాట్లాడుతున్నావు? నాకు తెలుసమ్మా, నువ్వు అలాంటి పనులు చెయ్యవు, నాకు తెలుసు, వీడు ఏదో బ్లాక్మెయిల్ చేస్తున్నాడని నాకు అర్థమవుతుంది. రే సూర్య, ఏం పెట్టిరా భూమిని బెదిరిస్తున్నావు అనుకుంటూ ఇక కేపీ సీరియస్ కాగానే ఇక శరత్చంద్ర కూడా, కేపీ మర్యాదగా ఆడ నిల్చొని చూడు, అయినా భూమికి ఇష్టమైనాక సూర్యకు ఇష్టం ఉన్నాక మధ్యలో నువ్వెవడివిరా అనుకుంటూ ఇక సీరియస్గా కాగానే ఇక కేపీ కూడా సీరియస్ అవుతాడు. భూమి, చెప్పు భూమి, వీడు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నాడో, నువ్వు వీడిని ఎందుకు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావో కూడా చెప్పు అనుకుంటూ చెప్పగానే, మామయ్య, నా ఇష్టపూర్వకంగానే నేను సూర్యని పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాను, మరి గగన్ కోసం ఆలోచించావమ్మా? మామయ్య,
గగన్ ఎప్పుడో చనిపోయాడు. మరి ఇప్పుడు మన ఇంట్లో శారద వాళ్ళ ఇంట్లో ఉంది ఎవరు? తను ఆకాష్. ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? ఆకాష్ ఎందుకైతాడు? వాడు నా కొడుకు, నాకు తెలుసు వాడు నా కొడుకు అనుకుంటూ ఇక కేపీ చెప్పగానే, లేదు మామయ్య, గగన్ లాగా యాక్ట్ చేయమన్ననే తప్ప తను మా గగన్ బావ కాదు ఆకాష్ అనుకుంటూ ఏడ్చుకుంటూ చెప్తుంది. కేపీ, ఎలాగో నీ కొడుకు చనిపోయాడు కదా, ఇక నీ కొడుకు చనిపోయాడని నా కూతుర్ని ఒంటరిగా విడిచిపెట్టాలా? తనకు కూడా తోడు ఉండాలి కదా. నేనిప్పుడు భూమికి సూర్యకు పెళ్లి చేద్దామని అనుకుంటున్నాను అనుకుంటూ ఇక శరత్చంద్ర చెప్పగానే ఇక కేపీ మాత్రం అలానే డల్గా కూర్చొని ఉంటాడు. సారీ మామయ్య, నన్ను క్షమించండి. ఇప్పుడు నేను ఒప్పుకోకుంటే నాన్న పరిస్థితి డేంజర్లో ఉంటుంది. నాన్న కోసం ఇదంతా చేస్తున్నాను. సారీ మామయ్య, నేను చేపట్టి మీరందరూ ఏడుస్తున్నారు అనుకుంటూ ఇక భూమి మాత్రం చాలా ఏడ్చుకుంటూ ఇక తన బెడ్రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక వెంటనే కేపీ కూడా శారదకు కాల్ చేస్తాడు. శారద, నీకు ఒక విషయం చెప్పాలి. ఏంటండి? ఏంటంటే భూమి, చెప్పకండి, నాకు అంతా తెలిసిపోయింది, నేను మొత్తం వినేశాను అనుకుంటూ శారద చాలా ఏడ్చుకుంటూ చెబుతూ ఉంటుంది. శారద, నువ్వు ఏం మాట్లాడుతున్నావు? అవునండి, నేను ఇక్కడనే ఉన్నాను అనుకుంటూ ఇక వెంటనే శారద లోపలికి వస్తుంది. అంటే శారద మొత్తం వినేసిందా అనుకుంటూ కేపీ మనసులో అనుకుంటాడు. ఇక వెంటనే శారద కూడా భూమి రూమ్లోకి వెళ్ళిపోతూ ఉంటుంది. అత్తయ్య, అమ్మా, నాకు ఒక నిజం చెప్పు, కింద ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, నువ్వు నిజం చెప్పమ్మా, నువ్వు ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు అని శారద ఏడ్చుకుంటూ చెప్పగానే ఇక భూమి కూడా చాలా ఏడుస్తూ ఉంటుంది. ఏంటమ్మా ఎందుకు ఏడుస్తున్నావు? నువ్వు ఆ సూర్యని పెళ్లి చేసుకోవడం ఏంటి? నిజమేనమ్మా, వాళ్ళు అనుకుంటుంది నిజమేనా అనుకుంటూ ఇక శారద చెప్పేసరికి, అవునత్తయ్య, నేను ఎస్పి సూర్యని పెళ్లి చేసుకుంటున్నాను. ఎందుకమ్మా, ఎందుకు చేసుకుంటున్నా? ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ ద్వారా ఇలా మారిపోయాను అత్తయ్య, నన్ను క్షమించండి. అంతకంటే ఇంకో విషయం ఏంటంటే, ఏంటమ్మా? అయినా నువ్వు పెళ్లి చేసుకుంటావు, మరి నా కొడుకు గగన్ కోసం ఆలోచించావమ్మా అనుకుంటూ ఇక చెప్పగానే శారద, అయినా తన మనసులో నువ్వు మాత్రమే ఉన్నావు, అలాంటి వాణ్ణి ఇలా ఇలా చేసి ఇంకొకరిని ఎలా పెళ్లి చేసుకుంటావమ్మా? అక్కడికి చేసుకున్నా ఎలా సంతోషంగా ఉంటావు? నా కొడుకు ఎలా సంతోషంగా ఉంటాడు? వాడు చచ్చిపోతాడమ్మా అనుకుంటూ ఇక శారద చెప్పగానే, అత్తయ్య, మీ కొడుకు ఆల్రెడీ చచ్చిపోయాడు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు? అవునత్తయ్య, మీ కొడుకు ఎప్పుడో చనిపోయాడు. మరి ఇప్పుడు నాతో ఉంది ఎవరు? తను నీ కొడుకు కాదు, ఆకాష్. ఏంటమ్మా నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు అతన్ని పెళ్లి చేసుకోవాలని ఇదంతా చేస్తున్నావా నువ్వు? లేదత్తయ్య. మరి ఈ విషయం నాకు ముందే ఎందుకు చెప్పలేదు? గగన్ బావ లేడంటే మీరు చనిపోతారేమో అని ఇదంతా నాటకం ఆడనే తప్ప ఇంకా ఏది కాదత్తయ్య. అయినా బావ వస్తాడని చిన్న నమ్మకం ఉండేది, కానీ ఇప్పుడు రాడని నమ్మకం వచ్చింది అనుకుంటూ ఇక భూమి ఏడ్చుకుంటూ చెప్తూ ఉంటుంది. అమ్మ, నువ్వు ఏం మాట్లాడుతున్నావు భూమి? గగన్ నా కొడుకు చనిపోవడం ఏంటి? ఇప్పుడు నా కొడుకు చనిపోయాడని ఇప్పుడు సూర్యుని పెళ్లి చేసుకుంటున్నావా అనుకుంటూ ఇక శారద చాలా ఏడుస్తూ ఉంటుంది. అత్తయ్య, నన్ను క్షమించండి అత్తయ్య, నేను ఏం చెయ్యాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదు అనుకుంటూ భూమి చాలా ఏడుస్తూ ఉంటుంది. ఇక వెంటనే శారద సైలెంట్గా ఇక బయటికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇక భూమి కూడా అన్ని కూర్చొని ఉంటుంది. ఇక అప్పుడే గగన్ కూడా వస్తాడు. ఇక శారద మాత్రం సైలెంట్గా మాట్లాడకుండా ఇక వెంటనే తను బావి దగ్గరికి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇదంతా గగన్ గమనించి, అమ్మా అమ్మ ఆగమ్మా అనుకుంటూ ఇక గగన్ చేయి పట్టుకోగానే ఇక చేయి తీస్తుంది. నువ్వు ఎవరు అనుకుంటూ అడిగేసరికి, అమ్మా నేనమ్మా గగన్ని. ఇంకా ఎందుకు యాక్టింగ్ చేస్తున్నావు నువ్వు? నా కొడుకు చనిపోయాడు, ఎందుకు ఎందుకు నా కొడుకు రూపంలో ఉండి నన్ను ఇలా ఎందుకు చేసావు? నన్ను నా కొడుకు దగ్గరికి పోనివ్వు, నన్ను ఎవ్వరూ అడ్డుకోకండి అనుకుంటూ శారద చేయి తీసి ఇక వెళ్ళిపోతూ ఉండగా, అమ్మ నీకు ఎలా చెప్పాలమ్మా, నేనమ్మా గగన్ని అనుకుంటూ చెప్పగానే ఇక శారద మాత్రం నమ్మకుంటూనే ఉంటుంది. నేను చచ్చిపోతాను,
నా కొడుకు లేనప్పుడు ఈ భూమి మీద ఉండి నేను ఏం చేస్తాను, నేను ఉండను, చచ్చిపోతాను అనుకుంటూ ఇక వెంటనే ఇక బావి దగ్గరికి వెళ్ళిపోతూ ఉండగా ఇక అప్పుడే గగన్ మాత్రం చేయి గుంజి, అమ్మా ఏం చేస్తున్నావమ్మా, నేను గగన్ అమ్మా, ఎలా చెప్పాలమ్మా అనుకుంటూ ఇక గగన్ మాత్రం శారద కాళ్ళ మీద పడిపోయి ఉంటాడు. ఇక అప్పుడే శారద కూడా డౌట్ వస్తుంది, ఏంటి ఇతను నా కొడుకేనా అనుకుంటూ తనకు కూడా అనుమానం వస్తుంది. అమ్మా నీకు ఎలా చెప్పాలో కూడా నాకు అర్థం అవ్వట్లేదమ్మా, నేను నేను ఆకాష్ లాగా ఎందుకు నాటకం ఆడినో తెలుసా భూమి దగ్గర. శరత్ చంద్ర మామయ్యకి నేనంటే నచ్చదు కదా, ఆకాష్ లాగా దగ్గరయ్యి పెళ్ళయ్యి నేను ఆకాష్ లాగానే ఉందామని అనుకున్నాను. అప్పుడైనా భూమి నేను సంతోషంగా ఉంటామని ఇలానే చేశాను తప్ప ఇది ఎంత పెద్దగా అవుతుందని నేను అస్సలు అనుకోలేదమ్మా, నన్ను క్షమించు అనుకుంటూ ఇక గగన్ చాలా ఏడుస్తూ ఉంటుంది. నాన్న గగన్ నువ్వే కదా, మరి భూమికి ఎందుకు చెప్పలేదు, భూమికి చెబితే వాళ్ళ నాన్నను మోసం చేయడం తనకు నచ్చదు, అందుకే ఇలా నాటకం చేశానమ్మా అనుకుంటూ ఇక గగన్ చాలా ఏడ్చుకుంటూ ఇక జరిగింది మొత్తం చెప్పగానే ఇక శారద కూడా నార్మల్గా ఉంటుంది. నాన్న గగన్ ఇప్పుడు భూమి సూర్యని పెళ్లి చేసుకుంటుంది, ఇప్పుడు భూమి దృష్టిలో గగన్ చనిపోయాడని అనుకుంటుంది. ఏంటి నాన్న ఇలా ఎందుకు చేస్తున్నావు నువ్వు అనుకుంటూ శారద చాలా ఏడ్చుకుంటూ ఉంటుంది. అమ్మా భూమి ఏదో వీడియో వల్ల చాలా టెన్షన్ పడుతుంది, అసలు ఎందుకు అందులో ఏముందో నేను మొత్తం తెలుసుకుంటానమ్మా అనుకుంటూ ఇక గగన్ తీసుకుంటాడు. లేదు నాన్న ఇప్పుడు భూమి పెళ్లి చేసుకుంటుంది, అమ్మా అలా జరగదమ్మా, నేను భూమికి నేనే గగన్ అని కూడా ప్రూఫ్ చేసుకుంటాను అనుకుంటూ ఇక వెంటనే గగన్ భూమి దగ్గరికి వెళ్తాడు. ఇక వెంటనే భూమి దగ్గరికి వెళ్ళగానే ఆకాష్ గారు ఇక మీరు వెళ్ళిపోండి, మా గగన్ బావ బయోగ్రఫీ బుక్ నాకు ఇచ్చేసి వెళ్ళిపోండి. భూమి ఏం మాట్లాడుతున్నావు భూమి? అవును, ఎన్ని రోజులు మీరు దేనికోసం మీరు నా దగ్గర ఉండి మా గగన్ బావలాగా నాటకం ఆడాడో ఇక నాకు అవసరం లేదు, ఇక మీరిక కొడైకెనాల్కి వెళ్ళిపోండి అనుకుంటూ ఏడ్చుకుంటూ చెప్పగానే ఇక వెంటనే గగన్ భూమి చెంప పగల కొడుతూ ఉంటాడు. ఇప్పుడు భూమి చెంప పగల కొట్టి నిజం చెప్తాడా, అసలు ఏం చేస్తాడో, ఒకవేళ నిజం చెప్పిన భూమి నమ్ముతుందా అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి.